మాయల మరాఠీ ఎన్నో జిమ్మిక్కులు చేసి చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి సైలెంట్ మరి వైసీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి విడదల రజనీ గారి మీద ఒక బీసీ మహిళ తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి గల్లా మాధవి గారు ఘన విజయం సాధించడం, అలాగే నేడు గుంటూరు నగరంలో మరి ఆమె ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా భాగస్వాములు అవుతుంది, మరి ఈ విషయాలన్నీ మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఏదన్నా సరే నిర్మమాటంగా సొంత పార్టీలో తప్పు జరిగినా, కౌన్సిల్ సమావేశంలో మరి చిన్నవాడికి బాధేసినా, మేము ఒకవేళ వద్దంటున్నా కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనే వర్షంలో చిన్న ఏదైనా స్ట్రీట్ వెండర్స్ విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, మాట్లాడటం, మరి అన్ని విషయాల్లో కూడా పేద ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తూ వారి యొక్క భర్త గారు అనేటువంటి భ్రమర గ్రూప్స్ అధినేత రామచంద్రరావు గారి మీద రకరకాలుగా ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నారు. మరి వారి రాజకీయాల్లో వారు రాజకీయాల్లోకి రాకముందు ఉన్నటువంటి వారి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏనాడు మరి భ్రమరా గ్రూప్ మీద వివాదాలు కానీ ఇటువంటి విషయాలు కానీ మేము ఎప్పుడు వినలా. మరి మీరు కూడా విన్నారో లేదో మాకైతే తెలియదు. కానీ మేము ఎప్పుడు కూడా ఆ ట్రేడ్లో అదొక రిలయబుల్ సంస్థగానే ప్రజల మన్నలు పొందుతూ వ్యాపారం విస్తరిస్తా మరి వారు ప్రజాసేవలోకి వచ్చారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ ఒక బీసీ మహిళకి అవకాశం ఇచ్చింది. ఈ నగరంలో బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. మరి అలాగే వైసీపీ ప్రభుత్వంలో మేము కార్పొరేటర్లుగా వారి ఆగడాలు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ నగరాన్ని డెవలప్మెంట్ ఏ విధంగా వదిలేశారు, ఇవన్నీ చూసి మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఒక టీమ్గా ఉండి ఏ విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు అనేది కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఫ్లైఓవర్ల విషయంలో కానీ నగర డెవలప్మెంట్ నిధులు తీసుకురావడంలో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరి సహకారంతో మేము కూడా ఈ నగరాన్ని అభివృద్ధి పరిచే దిశగా ఉన్నాం. కాకపోతే మాకు బాధేస్తున్న విషయం ఏంటంటే కొన్ని మీడియా ఛానల్స్లో నా మీద కూడా ఈ మధ్య ఒక పేపర్లో రాశారు. నేను కూడా వివరాలు కూడా ఇస్తా. అట్లాగే మొన్న ఒక ఛానల్లో మరి ఎమ్మెల్యే గారి భర్త ఒక 6 కోట్ల రూపాయలు స్థలాన్ని ప్రముఖ డాక్టర్ రాఘవ శర్మ గారికి సంబంధించిన స్థలాన్ని కబ్జాకి ప్రయత్నించారని రాశారు. ఎందుకంటే ఆ స్థలం నాకు పక్కన ఉన్న వికాస్ నగర్ ప్రాంతంలో జేకేసీ కాలేజ్ రోడ్డు దేవుడు మాన్యాల పక్కన ఉన్నటువంటి వికాస్ నగర్ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఆ స్థలం ఇక్కడే ఉన్నటువంటి పున్నారావు గారని వారు కొన్నారు. దాని గతంలో వారు గల్లా మాధవ గారు భర్త గారు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కాకముందు రామచంద్రరావు గారికి అమ్మాడు. ఆయన రామచంద్రరావు గారితో పాటు ఇంకా 3 ఉన్నారు. దానిలో 4 వ్యక్తులు కలిసి 4 వ్యక్తులు కలిసి ఆ స్థలాన్ని కొన్నారు. ఇవాళ అక్కడ గజం వాల్యూ 34,000 మించి ఉండదు. అది 6 కోట్ల రూపాయలు, అది సుమారు 400 గజాలు. అది 6 కోట్ల రూపాయలు ఏ విధంగా దాని విలువ ఉంటుంది? దాన్ని ఆయన ఏ విధంగా కబ్జాకి ప్రయత్నిస్తున్నాడు? కనీసం మనం ఒక ఛానల్లో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఏదన్నా ఒకటి ప్రచారం చేసేటప్పుడు మమ్మల్ని ఎవరైనా అడిగితే కొద్దిగా బాగుంటుంది అనేది నా సలహా, సూచన. ఎందుకంటే దీని మీద మీకు పూర్తి వివరాలు చెప్తా. ఇది కొరటిపాడుకు సంబంధించినటువంటి కారసాని అనేవాళ్ళ కారసాని రోసిరెడ్డి సన్నాఫ్ రామిరెడ్డి వాళ్ళకి సంబంధించి 461/1943 డాక్యుమెంట్ ప్రకారం 5 ఎకరాల 2 సెంట్లకు సంబంధించింది. అది వారి కుటుంబంలో 5 సభ్యులు ఉన్నారు. 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వాళ్ళు జీపీఏ ద్వారా 334/1991లో డాక్యుమెంట్ ప్రకారం దీన్ని ప్లాట్లు వేసి అమ్మారు. దానికి సంబంధించి అప్రూవల్ లాగా తీసుకున్నటువంటి లేఅవుట్ కూడా మా దగ్గర ఉంది.
ఈ లేఅవుట్కి సంబంధించి 37, 38 ప్లాట్ నెంబర్లు 400 స్క్వేర్ యార్డ్స్. దీన్ని వేమూరు సూర్యం, ఏటిగడ్డ వాసు అనే వ్యక్తులు లేఅవుట్ వేశారు. వారి దగ్గర నుంచి సిరిపల్లి కృష్ణారావు అనే ఆయన కొన్నాడు. ఆయన దగ్గర నుంచి నాగరత్నమ్మ గారు కొన్నారు. నాగరత్నమ్మ గారి దగ్గర నుంచి పున్నారావు గారు కొన్నారు. ఇది 1991 నుంచి 2022 వరకు జరిగిన క్రయ విక్రయాల పరిణామ క్రమం. ఈ క్రమం వరకు కూడా ఆ స్థలంలో ఎవరూ రాలా. 2022లో పున్నారావు గారు అమ్మేటప్పుడు ఆయన నా డివిజన్లో నాకు ముఖ్యమైన నాయకుడు తెలుగుదేశం పార్టీకి. నేను ఆయన అక్కడికి వెళ్ళి సర్వే చేయించుకొని అది అమ్మకానికి పెడుతున్నాను అన్నప్పుడు ఆయన వెళ్తే అక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయన అడ్డగించారు. అప్పుడు నాకు ఫోన్ చేశాడు, నువ్వు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నా. ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో నల్లపాడులో కంప్లైంట్ ఇస్తే సాయంత్రం రా రేపు రా అన్నారు. అది ఆనాడు ఏదైతే వైసీపీ అధికారంలో ఉందో ఆ రోజు నా ప్రభుత్వంలో ఆయనే సాక్ష్యం ఇక్కడే ఉన్నాడు. తర్వాత ఆయన కూడా మీకు అన్ని వివరాలు చెప్తాడు. ఆయన వెళ్తే కంప్లైంట్ రాసిస్తే తీసుకోవాలి. మా డివిజన్ ప్రెసిడెంట్ మరి కొంతమంది మిత్రులు వెళ్ళి సర్వే చేయించారు. సర్వే చేయించినప్పుడు రాఘవ శర్మ గారికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అని అంటున్నారు. అది రాఘవ శర్మ గారి పేరు మీద ఈనాటికి దాని డాక్యుమెంట్ లేదు. రాఘవ శర్మ గారి వైఫా, రాఘవ శర్మ గారా, లేకపోతే రాఘవ శర్మ గారి పిల్లల, ఎవరి పేరు మీద కూడా ఆ డాక్యుమెంట్ లేదు. దానిలో మెడికల్ షాప్లో చేసేటటువంటి పౌడముక్కల శ్రీనివాసరావు అనే అతనికి సంబంధించినటువంటి పేరు మీద ఆ ప్రాపర్టీ ఉంది. ఆయన ఎవరైతే మీడియేటర్లు అమ్మారో గొర్రెలవారిపాలెం వాళ్ళు, ఆయన పేరేంటండి వచ్చినాడు పేరు సీను, గొర్రెలవారిపాలెంకి సంబంధించినటువంటి ఒక మీడియేటర్ సీను అనే వ్యక్తి వచ్చి ఇది రాఘవ శర్మ గారిది అన్నాడు. మీ డాక్యుమెంట్ తీసుకురమ్మన్నారు. వెళ్ళేటప్పటికి సర్వేయర్ గారు ఏం చెప్పాడు, ఆ సర్వే నెంబర్లకి ఈ నెంబర్లకి తేడా ఉంది, అది ఇక్కడికి సంబంధించింది కాదు, వాళ్ళు 7, 12 ప్లాట్ నెంబర్లు చెబుతున్నారు. ఏదన్నా సీరియల్ నెంబర్ ప్లాట్ అమ్మినప్పుడు 37, 38 వీరిది, 7, 12 ఎలా వస్తుంది నెంబర్? ఎందుకంటే ఈ డాక్యుమెంట్లో బౌండరీస్ వారు కొన్న డాక్యుమెంట్ ప్రకారం ఒక సీరియల్ అనేది కానీ క్రమ పద్ధతి కానీ లేదు. డాక్యుమెంట్లో కూడా బౌండరీస్లో 7వ నెంబర్ ప్లాట్ హద్దు అంటున్నారు. 2 ప్లాట్లు కొన్నప్పుడు ఇంకొక డాక్యుమెంట్లో కూడా దానికి బౌండరీ 12వ నెంబర్ అని రావాలి. ఎక్కడా ఉదాహరించాల. ఈ అన్ని సర్టిఫైడ్ కాపీలు మీరైనా ఇవి తీసుకోవచ్చు. దట్టు వాళ్ళు కొన్నది 1991లో ఏదైతే పున్నారావు గారికి సంక్రమించిందో వేరే వేరే వ్యక్తుల ద్వారా, మళ్ళీ ఏదేది కారసాని రోసిరెడ్డి ఫ్యామిలీ మళ్ళీ 1992లో మళ్ళీ సేల్కమ్ జీపీఏ వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు చీటింగ్ చేసింది ఎవరు, కొన్నది ఎవరు, ఫస్ట్ డాక్యుమెంట్ ఎవరది, ఇవన్నీ మీరు విచారించుకొని వాస్తవాలు తెలుసుకుని దయచేసి ఈ బురద జల్లుడు కార్యక్రమాలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక వ్యక్తిని మానసికంగా దెబ్బతీసే పరిస్థితి దయచేసి చెయ్యొద్దు. ఒక మహిళ ఈ పార్టీలో పేద ప్రజలకి సేవ చేయడానికి వచ్చింది. ఆమెని బురద జల్లాలని ఆయన ఏదో అల్లరి చేస్తే ఈ మానసికంగా దెబ్బతిని పార్టీలో యాక్టివ్ అవ్వదు. మేమేదో ఇక్కడ పెత్తనం జలాయిద్దాం అనే వర్షంలో దయచేసి కొంతమంది స్వార్థపరుల మాటలు విని మీరు ఇంకోసారి ఇట్లాంటి ప్రచారం చేయవద్దని మిమ్మల్ని కోరుకుంటూ